హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వీవర్స్ చూడండి, వాళ్ళు ఇంకొన్ని ట్యాగ్స్ చూద్దాం. ఈ ట్యాగ్స్లలో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ అని ఉంటుంది. సూపర్ స్క్రిప్ట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, పైన స్క్వేర్లో ఏ స్క్వేర్ అన్నారనుకోండి, ఏ స్క్వేర్లో 2 ఉంది చూసారా, స్క్వేర్ ఏ పవర్ 2, ఆ 2ని ఏమంటామంటే సూపర్ స్క్రిప్ట్ అంటాం. సబ్ స్క్రిప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2O అని టైప్ చేసామనుకోండి, 2 అనేది హెచ్కి కింద వస్తుంది, అట్లాంటప్పుడు దాన్ని సబ్ స్క్రిప్ట్ అంటాం. ఇదేమో సెంటర్కి తేవడానికి టెక్స్ట్ని, ఇది టెక్స్ట్ని స్మాల్ చేయడానికి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది BDO, బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అని ఉంటుంది. ఇది తక్కువ యూజ్ చేస్తారు, కాకపోతే డైరెక్ట్ ఒకదానితో యూజ్ చేయకుండా దీనికి కొన్ని ఆట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ ఆట్రిబ్యూట్స్ యూజ్ చేస్తారు దీన్ని. ఓకేనా, సరే చూడండి, సూపర్ స్క్రిప్ట్ని యూజ్ చేయడానికి మనం సూపర్ స్క్రిప్ట్కి సంబంధించిన రాద్దాం ట్యాగ్. దానికి వచ్చేసి SUP అంటే సూపర్ స్క్రిప్ట్ అన్నట్టు. ఓకేనా, ఇది ఓపెన్ ట్యాగ్ ఇచ్చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. /SUP సూపర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సబ్ చేయడానికి అంటే SUB అని ఇచ్చేసి సబ్స్క్రిప్ట్లో రావడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ /SUB. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సెంటర్ CENTER క్లోజ్, మళ్ళీ CENTER క్లోజ్ స్లాష్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ట్యాగ్ మేము స్మాల్ చేయడానికి. టెక్స్ట్ని ఇంతకుముందు మనం బిగ్ అని ఒకటి యూజ్ చేసాం చూసారా, అది బిగ్ చేస్తే ఇదేమో ఆ టెక్స్ట్ని ఏం చేస్తారంటే స్మాల్ చేస్తారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి BDOలో 2 రకాలు ఉంటాయి. BDO RTL అని ఉంటుంది ఒకటి, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. LTR అని కూడా ఉంటుంది. ఓకేనా, BDO అంటే ఏంటో చూద్దాం. దీన్ని ఒకసారి మీకు సేవ్ చేస్తే అర్థమైపోద్ది. దీన్ని నేను సేవ్ చేసేసుకున్నాను. సేవ్ చేసుకొని ఆ పేజ్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, చూడండి, ఇట్ ఈజ్ సూపర్ స్క్రిప్ట్. సూపర్ అనేది మనకు పైకి వచ్చేసింది. ఇట్ ఈజ్ సబ్ స్క్రిప్ట్ అనేది కిందకి వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఈ సెంటర్కి వచ్చేసింది. ఇట్ ఈజ్ సెంటర్ అనేది. ఇక్కడ స్మాల్ అనేది కొంచెం మీకు చిన్నగా వచ్చింది దీంతో పోల్చుకుంటే. నెక్స్ట్ వచ్చేసి BDO అని చెప్పుకున్నాక BDO గురించి చూడండి. ఇక్కడ దీనికి అట్రిబ్యూట్స్ ఎట్లా రాస్తారంటే, ఇక్కడ BDO అని రాసి ఇక్కడ డైరెక్షన్ అని ఇవ్వాలి. ఈ రెండింటి మధ్యలో ఇంతకుముందు నేను ఇది రాశాను, DIR అని రాసి ఈక్వల్ టు RTL అని ఇచ్చాను. RTL అంటే రైట్ టు లెఫ్ట్ అన్నట్టు. ఓకేనా, LTR అంటే లెఫ్ట్ టు రైట్ అన్నట్టు. ఇప్పుడు చూడండి, నేను రైట్ టు లెఫ్ట్ ఏమంటున్నాను, దేన్ని ODB అని రావాలి మనకు. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఓపెన్ చేసినట్టయితే ODB అని వస్తుంది అన్నట్టు. ఇలా వేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, దీని అంతటి కలిపి ఒక టెక్స్ట్ లాగా వేసి చూద్దాం మనం. ఇక్కడ ఒక టెక్స్ట్ రాసి పెట్టాను చూడండి. ఇన్ ఫస్ట్ క్లాస్ ఐ రోట్ EMIT అంటే టైం అని రివర్స్ రాసేసాను. బట్ ఐ రైట్ టైం. ఓకేనా, బై ద వే డూ యూ నో H2O అని ఇక్కడ ఒక సెంటెన్స్ రాసి పెట్టాను నేను. చూడండి, దీన్ని నేను ఇవన్నీ యూజ్ చేసేసి సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్లోకి చేంజ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ సెంటెన్స్లో నేను ఇక్కడ ఏం చేశానంటే దీని అంతటిని సెంటర్కి తెచ్చేసాను. సెంటర్కి తెచ్చేసి ఇక్కడ చూడండి లాస్ట్లో ఇక్కడ క్లోజ్ చేశాను సెంటర్ని. తర్వాత వచ్చేసి ఈ ఫస్ట్ అనేది పైకి రావడానికి ఈ STని పైకి తెచ్చుకోవడానికి ఏం చేశానంటే నేను సూపర్లో రాశాను చూడండి. ఓకేనా, STని పైకి తేవడానికి సూపర్లో రాశాను. తర్వాత వచ్చేసి BDO ఇక్కడ టైంని ఇక్కడ రివర్స్లో రాశాను. దీన్ని టైంకి తెచ్చుకోవడానికి ఏం చేయాలంటే నేను RTL, ఓకేనా, రైట్ టు లెఫ్ట్ అనేది యూజ్ చేశాను. BDOలో డైరెక్షన్ అనే దాన్ని యూజ్ చేసేసుకుని, తర్వాత వచ్చేసి ఈ బై ది వే నేను స్మాల్ అనే దాన్ని యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి HTOలో 2 కిందికి రావాలి కాబట్టి సబ్ అనే 2ని సబ్లో రాశాను, సబ్ ట్యాగ్లో రాశాను. ఓకే, దీన్ని సేవ్ చేసుకుంటే నాకు చూడండి, ఇన్ ఫస్ట్ క్లాస్ ఐ రోట్ టైం బట్ నౌ ఐ రైట్ టైం అంటే ఇది ఏంటంటే నేను BDO వేసాను కాబట్టి టైం అని వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడే ఉంది చూడండి, రివర్స్లో ఉంది. ఓకేనా, టైం అని లేదు ఇక్కడ వేరే ఉంది చూడండి. దీన్ని నేను BDOలో రాశాను కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి చేసేసుకుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి బై ద వే డూ యూ నో H2O 2 అనేది కిందికి రావడానికి నేను యూజ్ చేశానంటే ఇక్కడ సబ్ అనేది యూజ్ చేశాను అన్నట్టు. ఓకేనా, ఇక్కడ సబ్ని 2 మధ్యలో రాశాను కాబట్టి 2ని సబ్ మధ్యలో రాశాను కాబట్టి అది కిందికి వచ్చేసింది.